వెనకబడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం. ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, పార్వతీపురం మన్యం జిల్లా గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు పూర్తిగా మర్చిపోయారని, కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలు ఇప్పుడే చూస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలో గల కొత్త వలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పీఎం ఉషా పథకం కింద 500 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఎస్బీడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ చలపతిరావు, సిబ్బంది, విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యే గిరిజన విద్యార్థులతో కలిసి దింసా నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలకు ప్రోత్సహించిందని, అందుకే పార్వతీపురం మన్యం జిల్లా వెనుకపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలను చేపడుతుందన్నారు. వెనుకబడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఈ పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతానికి ఎస్వీడి కళాశాల చరిత్ర గల ఈ కళాశాలలో చదువుకున్న నా ముందు తరాల వారు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగారని అన్నారు. అంత చరిత్ర గల ఈ కళాశాల ఆవరణలో ఇంత పెద్ద వసతి గృహాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని, ప్రభుత్వ హయాంలో సంబంధించిన స్థలాలు, చెరువులు ఆక్రమణలకు కబ్జాలకు గురయ్యాయని, కూటమి ప్రభుత్వ హయాంలో అటువంటివి జరగకూడదని ఉద్దేశించి ఇటువంటి భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ బాలికల వసతి గృహాన్ని 2 నెలల్లో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు, కాంట్రాక్టర్లు సూచించారు. కార్యక్రమంలో భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఎంపీటీకప్పుడు పర్యవేక్షించాలని ఎస్వీడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావును ఆయన కోరారు. కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టుకుని సెంచులకు సెంచునయుడనొచ్చి గంటనొచ్చి నాయన మీద మనసే పోయే మీద మనసే పోయే. చెంబుపల్లి ఉంది నారాయణరాజు ఎంపీ ఉషా 5 కోట్లు లేదు ఎక్కడ స్టూడెంట్ ఆయన ఈయన తీసుకొచ్చారు. ಎಲ್ಲದೇವೆ
చెప్పండి సార్. పిఎం ఉషా స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 500 lakhsతో ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆడపిల్లలకు సంబంధించింది 100 స్టూడెంట్స్కి అకామిడేట్ చేస్తున్నాం. తర్వాత కాంపౌండ్ వాళ్ళు కడతాం. తర్వాత దీనికి చిన్న రెన్యువేషన్ కూడా చేస్తాం. పైగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. తర్వాత కాంట్రాక్టర్ గారు వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారికి అగ్రిమెంట్ అయిందండి. ఈ వర్క్ 24 monthsకి కంప్లీట్ చేయమని వాళ్ళు అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఇన్ టైంలో కట్టేసి పిల్లలకు అప్ చెప్తారండి. నమస్కారం. ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గం పార్వతీపురంలో కానీ అభివృద్ధి అంటే ఎలాగుంటుంది అనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. మేము తీసుకొచ్చిన మొన్న పిఆర్ రిసోర్స్ సెంటర్ కానీ, ఇప్పుడు సీతనా బ్రిడ్జ్ కానీ, అలాగే రేపు జరుగుతున్న బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, బీసీలకి హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, వినాశనం నుంచి వికాసం వైపు నడిపిస్తున్న నేత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇస్తున్న విజనరీలోనే వెనకబడ్డ జిల్లా పార్వతీపురం హెడ్ క్వార్టర్స్ కావాల్సిన ప్రతి హంగులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పిఎం ఉషా ఈ ప్రోగ్రాం ద్వారా మన అందరికీ తెలిసిన కాలేజ్ ఎస్విటి కాలేజ్. ఎప్పుడో 70లో పుట్టిన ఈ కాలేజ్ ఇప్పటి వరకు ఒక చరిత్ర గల కాలేజు. అందులోనే ఈ పిఎం ఉషా ద్వారా ఒక అన్ని హంగులతోని, మౌలిక వసతులతోని హాస్టల్ కట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉన్న మన కాలేజ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన రెనోవేషన్స్ తీసుకుంటున్నాం. ఈ కాలేజ్కి మిగతా వాళ్ళు అంటే పార్వతీపురంలో గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరిగి మీ అందరూ ప్రత్యక్షంగా చూసే ఉన్నారు. అలాంటి కబ్జాలు జరగకుండా మనకున్న ఆస్తుల్ని, మన పిల్లల యొక్క చదువుల్ని, భవిష్యత్తు నిర్ణయించే ఈ పాఠశాలని, కళాశాలని కాపాడుకోవాలని ఉద్దేశంతో బౌండరీ వాల్ కూడా కట్టడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 2 సంవత్సరాల్లోనే ముందుగానే కట్టివ్వాలని కాంట్రాక్ట్ కూడా మేము షరతులు పెట్టున్నాం. ఈ కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ చెక్ చేయడానికి ఇంజనీర్లు కూడా మనం కావాల్సిన గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ మీ అందరికీ తెలిసింది చలపతిరావు గారు. ఆయన కూడా ఒక పద్ధతిగా వెళ్ళే వ్యక్తి. ఆయన సమక్షంలో కూడా ఈ కాలేజీని ఇంకొంత అద్భుతమైన కాలేజ్గా, ఎందుకంటే మా ముందు తరాలు చదువుకున్న కాలేజు, ఆ తర్వాత నుంచి మేము చూస్తున్నాం. దీన్ని ఒక సంపదగా కాపాడుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా పైన, అలాగే పార్వతీపురం ప్రజల పైన, అందరి పైన ఉంది. ఈ కాలేజ్ అల్యూమినియంలో ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. అందరం కూడా మళ్ళీ కలిపి ఈ కాలేజ్ అభివృద్ధిలో, అలాగే మీరు ఆలోచిస్తే 26 జిల్లాల్లో 22 జిల్లాలకు వచ్చింది. ఇది మన జిల్లాకు కూడా రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రత్యక్షంగా శ్రద్ధతో పార్వతీపురంకి ఇచ్చున్నారు. ఈ కాలేజ్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టున్నాం. దీన్ని ఒక మోడల్ కాలేజ్ గా తయారు చేయాలని ఆలోచన ఉంది. అలాగే ఈ కాలేజీని ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వలన టు బి డీమ్డ్ యూనివర్సిటీ కూడా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్వతీపురంకి రావాల్సిన ప్రతిదీ కూడా రాబోతున్న 5 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ కానీ, డెవలప్మెంట్ లో కూడా బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తాను తెలియజేస్తున్నాను. ఇది ఎన్డీఏ కూటమి. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఇది ప్రజల కోసమే మేమందరం తహతలాడుతున్న ప్రభుత్వం. పార్వతీపురం అభివృద్ధి కోసం ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.